ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి హామీ. జంగారెడ్డిగూడెం 3వ వార్డులో మన ఊరు మన వార్డు కార్యక్రమం నిర్వహణ. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం శ్రీ గౌరీ సుభద్ర పిరమిడ్ లో మహా ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహణ. పలు అంశాలపై అవగాహన కల్పించిన ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలి, జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్. జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెంలో గల R&R పునరావాస కాలనీలో ఉంటున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి తెలిపారు. పునరావాస కాలనీలో నిర్వాసిత గ్రామాల ప్రజలతో ఎమ్మెల్యే బాలరాజుతో కలిసి రాజ్యలక్ష్మి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పునరావాస కాలనీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ప్యాకేజీ తదితర అంశాలను జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ సొంత గ్రామాలు, భూములను సైతం త్యాగాలు చేసిన నిర్వాసితులకు ఎటువంటి అన్యాయం జరగకుండా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆధార్ కార్డు తీసుకురండి అంటున్నా, మీ అబ్బాయిని తీసుకురామన్న కృపాకర్ ఉన్నాడుగా. హాయ్, బాగా చూస్తాం. చాలా బాధగా ఉంది. ఈరోజు నిర్వాసితులు అంటే ఎప్పుడు మేము ఇంట్లో మాట్లాడుకుంటాం. నిర్వాసితులు అంటే ఒక పని జరిగేటప్పుడు అందరికి ఉపయోగపడే పని జరిగేటప్పుడు మనకి నష్టం జరిగింది. అదే జాతీయ ప్రాజెక్టు, మన పోలవరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వల్ల ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. నిర్వాసితులు అంటే నిరాశ్రయులైన అన్నిటికీ నష్టపోయి మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. మీ బాధలన్నీ విన్నాం, అన్నీ తెలుసు. ఎందుకంటే ఎప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటాం కాబట్టి. మీకు ఎంత చేసినా తక్కువే. ఇందాక ఒకరు అన్నారు, జీవితాంతం నిర్వాసితుల సమస్యలు ఉంటాయి, మనతో పాటు మన పిల్లలు కూడా ఇవి ఎదుర్కొంటారు అనేసి అంటున్నారు. అంటే అన్నీ ఇవ్వలేము కాబట్టి అవి ఎప్పుడు మనం ఫుల్ఫిల్ చేసుకోలేము. ఇప్పుడు ఒక ఇల్లు అనుకుంటాం, ఇది అనుకుంటాం, ల్యాండ్ అనుకుంటాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు సకాలంలో మీకు ప్యాకేజీ మరి ప్రభుత్వం నుండి అందించలేకపోయాం. అయినా కానీ మన నాయకులు, మన ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా కూడా వేరే సమస్య ఏమీ చెప్పడం లేదు. మాకు R&R కొట్టండి, ఇదే ఒక మాట, ఏకవాక్యమే తప్ప మొరపెట్టుకోవడం ఏది కూడా చెప్పడం లేదు. మాకు R&R కొట్టండి 10 లక్షలు అనే మాట తప్ప ఇంకేం లేదు. నేను అదే మాట చెప్తున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల మీకు చేయలేకపోయాం. మొన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి నేను ఎలక్షన్కి వెళ్ళాలంటే ముందు R&R కొడితే తప్ప నేను వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టలేను అని కూడా చెప్పాను. లేకపోతే వెళ్ళలేని కూడా చెప్పాను. నాకు తెలిసి ఫిబ్రవరి నెల లోపు, ఎన్నికలకి వెళ్ళే లోపే మరి ఆ R&R పార్టీ 1 కాంట్రోల్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకందరూ కూడా మరి ప్యాకేజ్ వచ్చేలాగా మరి చేస్తాము. ప్రజా సమస్యల పరిష్కారానికి జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు మన వార్డు పేరుతో నేరుగా ప్రజల మధ్యకు వెళుతున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపుతున్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2వ సచివాలయం పరిధిలో ఉన్న 3వ వార్డులో మన ఊరు మన వార్డు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వార్డ్ కౌన్సిలర్ మేక రమాదేవి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా అక్కడికక్కడే ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అదే విధంగా 3వ వార్డులో జరిగిన అభివృద్ధి పనులు, లబ్ధిదారులకు అందిన సంక్షేమ ఫలాల వివరాలను కౌన్సిలర్ మానవద్దమూర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, మున్సిపల్ కౌన్సిలర్లు ఉగ్గం దుర్గా ప్రసాద్, నేకూర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. దాని నిమిత్తం కూడా గౌరవ చైర్పర్సన్ గారు మీకు పూర్తి వివరణ ఇప్పుడే తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తారు. వార్డు కౌన్సిలర్ మేకా రామాదేవి గారు వార్డులోని అలవాటు 2 వారాల్లో పూర్తి చేస్తానని తెలియజేస్తున్నారు. మన ఊరు మనవాడ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ చెయ్యోత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. మాటిస్తే మడం తిప్పరు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు, చేశారంటే చేస్తారు. అలాగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ మన ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలోని అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు కానీ ఏది చేసింది లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటి ఎన్నో చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలను లక్షాధికారం చేశారు. అలాంటి మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుని మన ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. 2వ సచివాలయం 3వ వార్డులో మన ఊరు మన వార్డు కార్యక్రమం చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీ వార్డులో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్ట్రీట్ లైట్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ ఇక అవి కాకుండా ప్రజలకు సచివాలయం ద్వారా అందాల్సినటువంటి సర్వీసెస్, పెన్షన్స్ కానివ్వండి, హౌస్ సైట్స్ కానివ్వండి, ఇతర అన్ని రకాల సర్వీసెస్ కూడా మీరు కానీ చైర్పర్సన్ గారికి అర్జీ రూపంలో తెలియజేసిన, సచివాలయం ద్వారా తెలియజేసిన ఆ సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన వార్డులో జగనన్న గారు ప్రత్యేకంగా అన్ని అమ్మఒడని అన్ని పథకాలన్నీ పెట్టారు. అలాగే చైర్మన్ గారి సహకారంతో రోడ్లు, కలవట్లు అవి కొంచెం నిర్మాణంలో ఉన్నాయి. అన్ని సహకరిస్తున్నారు చైర్మన్ గారు. అలాగే చైర్మన్ గారు ప్రత్యేకంగా మా వార్డులో కలవట్టు గురించి కొంచెం శ్రద్ధ తీసుకుని కాంట్రాక్టర్లతో మాట్లాడి అది సగం పూర్తయి ఉంది, పూర్తి దశలో పూర్తయ్యేలా చూడాలి అని కోరుకుంటున్నాం. జీవశక్తిని అందించే ఆహారంలో కూరగాయల పాత్ర ప్రముఖమైందని, ఆరోగ్య సిరులు అందించే ప్రకృతి వరాలు కూరగాయలని ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు విక్రమాదిత్య తెలిపారు. ది జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహణలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని శేషాద్రి నగర్ శ్రీ గౌరీ సుభద్ర పిరమిడ్ లో మహా ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న విక్రమాదిత్య కూరగాయల వాడకం ద్వారా ఆరోగ్య పరిరక్షణ అనే అంశంపై అవగాహన కల్పించారు. జీవించడం కోసం ఆహారం స్వీకరించాలని, ఆహార స్వీకరణ కోసమే జీవితం ఉన్నట్లుగా మనుగడ సాగించడం ప్రమాదకరమన్నారు. రాసులను బట్టి ఏ రాశి వారు ఏ కూరగాయలు, కషాయాలు ఎలా వాడాలో విక్రమాదిత్య సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జయార్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, భారతలక్ష్మి దంపతులు, పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షులు కాకి రామకృష్ణ, కార్యదర్శి తటవర్తి కృష్ణ, కొలనువాడ శిరీష, పాలడుగుల సురేష్, ఆరోగ్యాభిషాషులు, ధ్యానులు పాల్గొన్నారు. ఇదేం చెప్తారంటే మీకు మోకాళ్ళలో గుజ్జు ఎరిగిపోయింది, వయసు పెద్దవాళ్ళు కదంటే మీకు మోకాళ్ళు ఎరిగిపోయింది అని చెప్తారు. వయసు దానికి పరిమితం కాదు. పూర్వం మోకాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుజ్జుని తినేస్తాం. దాన్ని రక్షిస్తామని అక్కడ ఒక వాయువు మెరుగుపరుస్తుంది. అందుకే చాలా వరకు వెళ్ళిపోతుంది. అరుగుదల వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి బుడుగుముడిగా పనిచేస్తాం. చెవులు వాలేదు, బుడుగుముడిగా పనిచేస్తుంది. మనకు మోకాళ్ళు నొప్పి వచ్చిందండి, మెడిసిన్ ఇది రిలీజ్ చేస్తుంది. మనం ట్యాబ్లెట్ చేయదు. నొప్పి ఎందుకు వచ్చిందో కారణాన్ని వెతికి అద్భుతంగా పనిచేస్తుంది. అది అరుగుదల వ్యవస్థ మీద. అరుగుదల ఎందుకు పాడైందంటే మనం ఎసిడిక్ నేచర్ ఫుడ్స్, మనం అందులో ఉన్న శక్తిని అంతటిని వండేసి పిండేసి పాడేసి బూడిద ముడికాయ రసం తీసుకోవడం వల్ల తొక్కతో సహా
కాస్మిక్ ఎనర్జీ అంతా దాంట్లో ఉంది. కర్లే అందుకని ఈ సంక్రాంతిని జరుపుకున్నాం. కానీ మకరంలో ధనుసు నుంచి మకరంలో ప్రవేశించారు కాబట్టి అది మకర సంక్రాంతి. మనకి 12 సంక్రాంతులు వస్తాయి. మన భారతీయులందరూ ఈ 12 సంక్రాంతులు చేసుకోవాలి. కేవలం ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతిని మాత్రమే చేసుకుంటాం. మనకి 12 పండుగలు, 12 సంక్రాంతులు ఉన్నాయి. మకర సంక్రాంతి, కుంభ సంక్రాంతి, మీన సంక్రాంతి, మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి, సింహ సంక్రాంతి, కన్యా సంక్రాంతి, తులా సంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి, ధనుర్మాసం, ధనుర్ సంక్రాంతి. అంటే 12 నెలలు మనం పండగ చేసుకోవడానికి అవకాశం. కానీ ఒకటి చేస్తాం. మకర సంక్రాంతి కోళ్ళ పందాలకి బాగుంటుంది. ఇప్పుడు ఈ మాసం పుష్యమాసంలో ఉన్నాం. ఈ మండలం థైరాయిడ్కి సంబంధించిన మండలం, ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్. అంటే ఆడవాళ్ళు థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, విసర్జన వ్యవస్థ పనిచేయని వాళ్ళు ఈ నెల రోజులు సాధన చేస్తే ఆ సమస్యలు పోతాయి. థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోతుంది, క్యూర్. అంటే ఒకసారి థైరాయిడ్ వస్తే తగ్గదు, షుగర్ వస్తే తగ్గదు, బీపీ వస్తే తగ్గదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ కు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది భోగరాజు రామ్ ప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు తల్లాడి అశోక్, మహిళా ప్రతినిధి బండారు లతాకుమారి, న్యాయవాదులు పొన్న లక్ష్మణరావు, ఉద్దండం యేసుబాబు, మేకల రామ్మోహన్ రావు, తొర్లపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి పరిస్థితులు ఈ రోజున దేశంలో ఏ రాష్ట్రం కూడా ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక చట్టం తీసుకురావాలని రాష్ట్రాన్ని సూచించినప్పుడు ఎవరూ రాకపోగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ చట్టాన్ని మామూలుగా అమలు చేయడమే కాకుండా కోర్సులు కూడా తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకిస్తూ గత 40 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాల్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్స్ కూడా మేము విధులు బహిష్కరించి ఈ రోజున చట్టం మీద పోరాటం అనేటువంటి జరుగుతుంది. దాంతో పాటు ఈ రోజున మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది మాకంటే కూడా సామాన్యులకు తెలియనటువంటి విషయం. దాంతో పాటు చూసినట్లయితే ఈ ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ కూడా రెవెన్యూ రికార్డులు మార్పు చేసుకున్నారు. ఒకవేళ రెవెన్యూ రికార్డులో మార్పుల గురించి ఏమైనా కనుక డిస్ప్యూట్ వస్తే ఎవరైనా లేదండి మాకు కూడా హక్కు ఉంది, ఆ రెవెన్యూ రికార్డులో మార్పు చేసినవన్నీ తప్పు, అవి కరెక్ట్ కాదు అని కనుక ఏదైనా ఎవరైనా హక్కుదారులు ఎవరైనా గొడవ చేసినట్టయితే లోగడ న్యాయస్థానాలకు వెళ్లి న్యాయస్థానాల్లో కేసులు నమోదు చేసి అక్కడ కోర్టులు, సివిల్ కోర్టులు వాటి మీద డిస్ప్యూట్ ని పరిష్కరించేవి. వాళ్ళు డిస్ప్యూట్ పరిష్కరించాలంటే ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉండేది. అక్కడ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి చట్ట ప్రకారం, ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం, పార్టీషన్ యాక్ట్ ప్రకారం ఇలా రకరకాల చట్టాలను అనుసరించి ఎవరైతే కోర్టుకు వెళ్లారో వాళ్ళకి హక్కు ఉన్నదా లేదా, ఆ భూమికి అసలు యజమానులు ఎవరు, ఆర్ఎస్ఆర్ అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ లో ఎవరున్నారు, సెటిల్మెంట్ రిజిస్టర్ లో ఎవరున్నారు, 10(1) లో ఎవరున్నారు, అడంగల్లో ఎవరున్నారు, తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్ యాక్ట్ వచ్చింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ మర్యాద పూర్వకంగా కలిశారు. జంగారెడ్డిగూడెం పట్టణంకు చెందిన పలువురు ప్రముఖులతో కలిసి ఆయనను సత్కరించారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ స్థితిగతులపై చర్చించారు. మరలా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ కంచర్ల గీతాకుమారి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారిని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బి వినోద్ కుమార్, కవిత దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ, కమిటీ సభ్యులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రతిష్ఠ విశేషాలు, నిత్య పూజ కైంకర్యాలు, చండీ హోమం విశిష్టత గురించి ఆయనకు తెలియజేశారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని ఇచ్చి వేద ఆశీర్వాదంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రొంగల నాగేశ్వరరావు, ఏలూరి ఫణికుమార్, కమిటీ సభ్యులు, ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు, భక్తులు పాల్గొన్నారు.
సమాజంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకులు ఎండి ఉమర్ అలీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో మానవతా నెలవారీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మానవతా సభ్యులు గల నెల రోజులుగా చేసిన పనులపై సమీక్షించుకోవడంతో పాటుగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఇటీవల సేవరత్న కృషి అవార్డు పొందిన ఉమర్ అలీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు దల్లి కేదారేశ్వర్ రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 32 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.34 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,34,81,330 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 418 గ్రాముల బంగారం, 14 కేజీల
660 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 17, రద్దయిన 1000 రూపాయల నోట్లు 1, 2000 రూపాయల నోట్లు 144 వచ్చినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. చింతలపూడి పోలీస్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి చింతలపూడి ప్రజలు అందించిన సహకారం ప్రశంసనీయమని డీఎస్పీ ధనుంజయుడు తెలిపారు. కార్యాలయ భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు సన్మానం స్థానిక సర్కిల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సుధాకర్, చింతలపూడి నుంచి ఎస్పీకి బదిలీ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు, ఎస్ఐలు కుటుంబరావు, ప్రసాద్, పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయం సిబ్బంది, నిర్మాణానికి సహకరించిన దాతలు పాల్గొన్నారు. ఇందులో నా గొప్పతనం కాదు, ఇది కట్టడం అనేది అంతా మీ గొప్పతనం. అది మీ ఉదార స్వభావంతో ఎవరిని ఏది అడిగినా కానీ ఎప్పుడు కూడా ఎవరు ఏ ఒక్కరు కూడా ఇది మేము చేయలేము, ఇది మాది కాదు, మా వల్ల కాదు అని ఎవరు అనలేదు. అందుకు మీకు ఎప్పుడు కూడా మేము సర్వదా రుణపడి ఉంటాము. అలాగే గేట్లు లేవని చెప్పి మన ధర్మరాజు గారిని చెప్పి పిలిస్తే ఆయన, అలాగే మనకి లోపల కొంత ఐటమ్స్ కావాలని చెప్పి ఎలక్ట్రికల్ సామాన్లు కావాలని చెప్పి ఎలక్ట్రికల్ అసోసియేషన్ చెప్తే వాళ్ళు కానీ, ప్లంబింగ్ సామాన్లు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు, అలాగే బ్రిక్స్ కావాలని చెప్పగానే బ్రిక్స్ కానీ, మన హార్డ్వేర్ ఐరన్ కానీ సిమెంట్ కానీ ఎవరిని ఏది అడిగినా వస్తు రూపేణ అందరూ ఇచ్చారు. అయితే మరి లేబర్ ఛార్జెస్ కావాలి, లేబర్ ఛార్జ్కి డబ్బులు కావాలి కాబట్టి మన జానారెడ్డి గారు నేను అడగకుండా ఆయన ముందే చెప్పారు. మరి ఈ చక్కని బిల్డింగ్ని మనం నిర్మించుకున్నందుకు, దానికి మీరు సహకరించినందుకు ఈ చింతలపూడి గ్రామస్తులందరినీ కూడా నిజంగా ఎంతో ఎంతో అభినందించాల్సినటువంటి అంశం. మరి ఈ కార్యక్రమాన్ని ఈ రూపంగా నా చేతుల మీదుగా మరి మల్లేశ్వరరావు చేయడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి మన మల్లేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు. మరి ఈ దాతలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాల్లో పోలీసులతో సహకరిస్తూ ఖచ్చితంగా మేము ఉన్నంతకాలం 100% ప్రజలకి న్యాయం చేయడంలో మా పాత్ర పోషిస్తామని చెప్పి మీ అందరూ కూడా ఈ సందర్భంగా మరి వాగ్దానం చేస్తూ, నెల్లిమర్ల జూట్ కార్మికుల అమరత్వాన్ని ప్రతి కార్మికుడు స్మరించుకోవాలి. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి రమణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నెల్లిమర్ల అమరవీరుల 30వ వర్ధంతిని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముప్పిడి అబ్బుల అధ్యక్షతను వహించగా
రమణ మాట్లాడుతూ నెల్లిమర్ల అమరవీరుల త్యాగాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ అమరవీరులను స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొడిదోలు దుర్గారావు, గంపల వెంకటేష్, కొలుకులూరి శ్రీను, దొండపాటి వెంకటేశ్వరరావు, దున్నా రాధాకృష్ణ, కట్ట బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జరుపుతున్నాం. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం నెల్లిమర్లలో మూసివేసిన జూట్ మిల్లును తెరవాలని చెప్పి అక్కడ 6,000 కుటుంబాలతో పాటు అనేక మంది 40 గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తాడోపేడో తేల్చుకోవాలని ఆనాడు చెన్నై కలకత్తా రైల్వే మార్గాన్ని 9 గంటల పాటు దిగ్బంధనం చేశారు. ఆ రోజు జరిగిన పోలీస్ కాల్పుల్లో 5 కార్మికులు అమరులయ్యారు. వారికి ఈరోజు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. ఆనాడు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత యాజమాన్యాలకి అనేక హక్కులు కల్పించి కార్మిక వర్గాన్ని వీధులు పాలు చేశారు. అంతేకాకుండా నేటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను ఈరోజు రద్దు చేశారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి వారికి అనుకూలంగా కార్మికుల్ని ఎప్పుడు ఉద్యోగాల నుంచి విధుల నుంచి తొలగించాలన్నా సరే వారికి హక్కు ఉండే విధంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు తెచ్చారు. ఆ చర్యలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మిక వర్గం దేనికైతే ఆనాడు పోరాటం చేసి సాధించిందో వారికి మరొకసారి విప్లవ జోహార్లు అర్పిస్తూ పోరాట మార్గాన కార్మిక వర్గం నిలబడాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ వెలమ సంక్షేమ సంఘంకి నూతన కమిటీ ఎన్నికయ్యింది. పట్టణంలోని తాండ్ర పాపారాయుడు సెంటర్ వద్ద ఉన్న వెలమ రామాలయం ఆవరణలో సంఘం మాజీ అధ్యక్షులు గాలి నూకరాజు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా భీమిరెడ్డి జోగిబాబు, ఉపాధ్యక్షులుగా రొంగల దేవి ప్రసాద్, ఈదుపల్లి అప్పారావు, బంగారు శ్రీనివాస్, కార్యదర్శిగా పైలా చంటి, కోశాధికారిగా గొట్టాపు రామారావు, ఆర్గనైజర్ గా చిటికల రాంబాబుతో కూడిన నూతన కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ లోకారపు వెంకటేశ్వరరావుతో పాటుగా పలువురు ప్రముఖులు అభినందనల్ని తెలిపారు. రామాలయంలో నూతన ఎలమ సంక్షేమ సంఘం కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ కింద భీమిరెడ్డి జోగుబాబు, సెక్రటరీ కింద పైలి చంటి, కోశాధికారి కింద గొట్టాపు రామారావు, వైస్ ప్రెసిడెంట్ల కింద రొంగ దేవి ప్రసాద్, ఈదుపల్లి అప్పారావు, బంగారు శ్రీను, జాయింట్ సెక్రటరీ కింద బేతా రమేష్, రాయపూడి శ్రీను, కె అచ్యుతరావు, ఆర్గనైజర్ కింద చిటికల రాంబాబు, ప్రచార కార్యదర్శి కింద నౌడు దుర్గారావు మరియు 18 మంది కార్యవర్గ సభ్యుల కింద ఈ రోజు మా సంఘ సభ్యులందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి మా సహసహకారాలు ఎప్పుడూ ఉంటాయని, సంఘ అభివృద్ధికి వాళ్ళు పాటుపడాలని మరొకసారి సంఘం తరఫున మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిరిగా సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని పీవీఎస్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ పాలడుగుల వెంకట సురేష్ తెలిపారు. జీలుగుమిల్లి మండలం దర్బాగూడెం గ్రామంలో పీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 220 మందికి పైగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కొల్లూరి రాంబాబు, గౌరవ సలహాదారు చిన్నిరామ సత్యనారాయణ, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బివి కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ సున్నం ఉషారాణి, ఉప సర్పంచ్ కేతిరెడ్డి రాఘవరెడ్డి, పీవీఎస్ ఫౌండేషన్ చీఫ్ కోఆర్డినేటర్ కంచర్ల పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ఓకే మీ మందులో సపరేట్ జబ్బులు బట్టి సార్ ఇట్లాంటి పీవీఎస్ ఫౌండేషన్ నిర్వహణలో ఇండియన్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు రెడ్ క్రాస్ వారు అలాగే అయోక వారు ఎన్నో క్యాంపులు నిర్వహిస్తా ఉన్నారు. లేని వారికి, పేదవారికి ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ సప్లై చేస్తా ఉన్నారు. నాకు రమణ గారు చెప్పి 2 రోజులైంది. 2 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని
మన సొంత పనులు కూడా మానుకొని మేము ఈ ప్రతి ఒక్క గ్రామం కూడా తిరిగి అందరికీ సోషల్ మీడియా ద్వారా కానీ అదేవిధంగా ఆటో అనౌన్స్మెంట్ ద్వారా కానివ్వండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మా వంతు మేము కృషి చేశాము. అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి హామీ. జంగారెడ్డిగూడెం 3వ వార్డులో మన ఊరు మన వార్డు కార్యక్రమం నిర్వహణ. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం శ్రీ గౌరీ సుభద్ర పిరమిడ్ లో మహా ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహణ. పలు అంశాలపై అవగాహన కల్పించిన ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలి జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.